బ్రిటిష్ గవర్నమెంట్ 1936లో ఈ ఏరియాలో ఉన్న పర్చూరు, పెదనందిపాడు, పర్తిపాడు ఈ ఏరియాలో కరువు నివారణ కోసం, ఆదాయం పెంపుదల కోసం బ్రిటిష్ గవర్నమెంట్ 1936లో ఈ కృష్ణా జలాలని ఈ ఏరియాకు పంపిస్తే అక్కడ రైతులు పంటలు పండుతాయి, అలాగే కరువు నివారణ అయ్యింది, ఆదాయం వచ్చే ఉద్దేశంతో 1936లో ప్రణాళికలు చెప్పారు బ్రిటిష్ గవర్నమెంట్. ఆ తర్వాత 1946లో ఆ ప్రణాళికను అమలు జరపాలని చెప్పి ప్రయత్నం చేశారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు, మాదల నారాయణ స్వామి గారు, ఇంకా తదితరులు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఈ పోరాటం జరిపారు. ఈ పోరాట ఫలితంగా గుంటూరు పెదనందిపాడు హైచేయాలని పేరు చెప్పేసి కృష్ణా వాటర్ని పర్చూరు వరకు, దగ్గుబాటు వరకు పొడిగించాలనే ఉద్దేశంతో దానికి ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ తర్వాత ఎమర్జెన్సీలో కానీ అంతకుముందు కానీ ఈ బ్రిటిష్ కొల్లా వెంకయ్య గారిని తదితరులు కూడా జైల్లో పెట్టినప్పుడు ఈ కొంతవరకు ఆగిపోయింది. ఆ తర్వాత ఈ పెదనందిపాడు హై లెవెల్ ఛానల్ని గుంటూరు ఛానల్ పేరు మార్చి యామర్తి వరకే పొడిగించి తగిన రైతులు సాగర్ను కూడా పొడిగించి నాగార్జున సాగర్ దాని నీటి వచ్చిందని చెప్పేసి రైతులను మభ్యపెట్టి ఆనాడు పొగాకు రైతులు కూడా మభ్యపెట్టి వీళ్ళు జీవో నంబర్ 7 తీసుకొచ్చేసి నాగార్జున సాగర్ వాటర్ కూడా లేకుండా చేశారు. చివరికి పెదనందిపాడు, పర్చూరు మండల రైతులకు కూడా నల్లమడ గుంటూరు ఛానల్ కానీ నాగార్జున సాగర్ నీరు కూడా లేకుండా చేశారు. చివరికి 2 జట్లు రేవడి అయిపోయారు. అక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గుంటూరు ఛానల్ యామర్తి నుంచి పెదనందిపాడు వరకు వాటర్ ఇస్తామని చెప్పేసి అక్కడే మామూలుగా కొంతవరకు డబ్బులు ఇస్తామని చెప్పి, రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అవార్డులు పాస్ చేశారు. కానీ పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు పొడిగించడానికి కారణాలు తెలియదు. ఆ జిల్లాకి ఈ జిల్లాకి వివక్ష చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా వాళ్ళకి ఇచ్చారు కానీ పర్చూరు బాపట్ల జిల్లా వాళ్ళకి వివక్ష చూపిస్తున్నారు. ఆ వివక్ష తొలగాలి. అర్జెంటుగా బాపట్ల జిల్లా కూడా ముందుగా పెదనందిపాడు, పర్చూరు మండలాలకు కూడా రైతుల దగ్గర నుంచి భూమి సేకరించి కాంపన్సేషన్ పెంచి నోటిఫికేషన్ ఇచ్చి వెంబడే కాలువలు తవ్వి పొలాల్లోకి నీళ్లు వచ్చేట్టుగా చేయాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.